ఇల్లు అలకగానే పండుగ ఎట్లా కాదో ఎన్నికల్లో గెలవగానే నాయకుడు కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎమ్మెల్యే పదవితో సంతృప్తి చెందక ఓ బుగ్గకారు చేజిక్కించుకుని డాబు దర్పం ప్రదర్శించాలని ఆరాటపడుతున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. అదే తమ నాయకత్వ పటిమకు గీటురాయిగా భావిస్తున్నారు. అసలు సిసలైన రాజకీయ లక్షణాలున్న నేతలు అవకాశం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తుంటే ఆరాటం ఆపుకోలేని వారు సొంత పార్టీ నేతలతోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ కోవలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తనకు తగిన అవకాశాలు రావటం లేదంటూ అసహనంతో ఊగిపోతున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు పోటీ వస్తున్నారంటూ సహనేతలపై రగిలిపోతున్నారు. ఈ నోటి దురిసే ఆయన తలరాతను మార్చేసిందా? దూకుడుగా పోతున్న ఆ ఎమ్మెల్యేకు అధినేతలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు? ఇన్సైడ్ స్పెషల్ రిపోర్ట్ మీకోసం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటులా ఉన్న గోవర్ధన్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ కు జై కొట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్ను ఆయనపై పడింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డి శ్రీనివాస్ పేరు ఖరారు కావడంతో ఆయనకు పోటీగా బాజిరెడ్డి గోవర్ధన్ ను రంగంలోకి దింపారు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యమిచ్చి గోవర్ధన్ ను ఆకాశానికెత్తారు. రాజకీయ దిగ్గజమైన డిఎస్ ను ఓడిస్తే మీ గోవర్ధన్ కు మరిన్ని ఉన్నత అవకాశాలు కల్పిస్తానని బహిరంగ సభల్లో భరోసా ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత డిఎస్ ను ఓడించిన నేతగా బాజిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ ఆలోచనతోనే తనకేదైనా మంత్రి పదవో కార్పొరేషన్ చైర్మన్ పదవో తప్పకుండా దక్కుతుందని బాజిరెడ్డి ఆశించారు. తీరా ఆ స్థాయి పదవుల ఊసెత్తకపోగా తన నియోజకవర్గంలోనే ప్రత్యర్థులు తయారు కావడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన చేతిలో ఓడిపోయిన డిఎస్ కొద్ది రోజులకు టీఆర్ఎస్ లో చేరి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడయ్యారు. తన కోసం టికెట్ త్యాగం చేసిన డాక్టర్ భూపతి రెడ్డి శాసన మండలి సభ్యుడయ్యారు. దీంతో గోవర్ధన్ కు మరింత మండింది. తనను ఎక్కడికో తీసుకెళ్తారనుకుంటే అధినేతలు ఇక్కడే తొక్కేస్తున్నారని ఆయన మదన పడిపోయారట. పలు సందర్భాల్లో తన ఆవేదనను సన్నిహితులతో పంచుకున్నారట. ఉద్దేశపూర్వకంగానే తనను వెనక్కి నెడుతున్నారని వాపోయారట. ఓ దశలో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీయే నయమని ఆఫ్ ద రికార్డ్ కామెంట్లు కూడా చేశారట. అసలే తనకు టైం బాగోలేదని బాజిరెడ్డి బాధపడుతుంటే నియోజకవర్గంలో పరిస్థితులు కూడా వికటిస్తున్నాయట. ఓవైపు డిఎస్, మరోవైపు డాక్టర్ భూపతి రెడ్డి తమ తమ వర్గాలను పెంచి పోషించుకుంటున్నారు. ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మంటతోనే వారి వైపు ఎవరూ వెళ్లొద్దని, వారి కార్యక్రమాలకు సహకరించవద్దని ఎమ్మెల్యే గోవర్ధన్ హుకుం జారీ చేశారట. పార్టీ నాయకులతో పాటు అధికారులు కూడా తన మాట జవదాటవద్దని ఆదేశించారట. డిఎస్, భూపతి రెడ్డి వెంట తిరిగే వారికి ఎలాంటి పనులు చేసి పెట్టకపోగా పరుష పదజాలంతో మాట్లాడేవారట. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 3 గ్రూపుల మధ్య ముసలం మొదలైందని పార్టీ అధినేతల స్థాయిలో గుసగుస మొదలైంది. బాజిరెడ్డి గోవర్ధన్ వ్యవహార శైలిపై మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వద్ద కూడా ప్రస్తావన వచ్చిందట. అన్ని పెద్దాయన చూసుకుంటారని మంత్రులు సర్ది చెప్పారట. ఇదే తరుణంలో నిజామాబాద్ మండలం కాలూరు గ్రామంలో బాజిరెడ్డి ఫైట్ సీన్ టీఆర్ఎస్ అధినేతలకు షాక్ ఇచ్చింది. మహిళా సమాఖ్య భవన్ ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాజిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే అక్కడ ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదని ఓ కార్యకర్త ప్రశ్నించడంతో బాజిరెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సమక్షంలోనే బాబు అనే ఆ కార్యకర్తపై దాడి చేసి కొట్టారు. ఆయన ముక్కు పగిలి రక్తం కారడంతో పక్కనే ఉన్న ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి ఎదురు తిరిగారు. దాంతో ఆయనపై కూడా చేయి చేసుకుని నెట్టివేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చొక్కాలు పట్టుకుని నెట్టుకోవడం, పరుష పదజాలంతో సాధారణ వ్యక్తుల్లా కలియబడడం చర్చనీయాంశమైంది. ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం కలకలం రేపింది. ఈ ఫైటింగ్ తర్వాత అస్సలు సిసలైన బాజిరెడ్డి గోవర్ధన్ ఆపరేషన్ కు తెరలేచింది. కాలూరులో జరిగిన గొడవపై ఎమ్మెల్సీ భూపతి రెడ్డి హైదరాబాద్ వెళ్లి అధినేతలకు వివరణ ఇచ్చుకున్నారు. ఆ రోజు జరిగిన సంఘటన, దానికి దారితీసిన పరిణామాలు చెప్పారు. ఎమ్మెల్యే గోవర్ధన్ వైఖరిని ఉదాహరణలతో సహా వివరించారు. ఇన్ కెమెరా చర్చల్లో ఆయన మాట్లాడే తీరు, పార్టీపై, అధినేతలపై ఆయన కామెంట్లను ప్రత్యక్ష సాక్షులతో చెప్పించారు. దీంతో గతంలో తాము చెప్పిన గోవర్ధన్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై ముఖ్య నేతలోకింత అసహనానికి గురయ్యారట. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి నష్టం తప్పదని వారొక అంచనాకొచ్చారట. వాస్తవానికి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు డిఎస్ ను, శాసనమండలి సభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డిని
ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి మరీ కుర్చీపై కూర్చోబెట్టారు. ఆయన వ్యక్తిగత ఆసక్తితోనే వారికి పదవులు కట్టబెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి వ్యతిరేకంగా పనిచేస్తూ పార్టీ క్యాడర్ను దెబ్బతీస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ పై కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారట. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలోనే బాజిరెడ్డి ప్రవర్తనపై కేసీఆర్ విసుక్కున్నారట. ఆయనపై సదభిప్రాయం లేకపోవడం వల్లే చేరదీయడం లేదట. తాజా పరిణామాలతో ఈ గ్యాప్ మరింత పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కనుసన్నల్లోనే టార్గెట్ బాజిరెడ్డి ఆపరేషన్ కు తెరలేచిందని అంటున్నారు. బాజిరెడ్డిని ఎంతమాత్రం ఎంటర్టైన్ చేయకూడదని అగ్రనేతలు నిర్ణయించారట. రాబోయే రోజుల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డిఎస్ భూపతిరెడ్డిలకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా నేతలకు సూచించారట. దీనిపై బాజిరెడ్డి గోవర్ధన్ అనుచరులతో పాటు ఆయా మండలాల్లో పనిచేస్తున్న పోలీసులు, ఇతర శాఖల అధికారులకు కూడా అల్టిమేటం వెళ్లిందట. దశాబ్దాల రాజకీయ అనుభవం గల బాజిరెడ్డి కేసీఆర్ పాలనలోని ట్రిక్కులను తెలుసుకోలేకపోవడం వల్లే పరిస్థితి ఎంతదాకా వచ్చిందని ఆయన సన్నిహితులు చెవులు కోరుకుంటున్నారు. ఇప్పుడే ఏం చూశారు, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటూ మీసాలు మెలేస్తున్నారట వైరు వర్గీయులు. ఇదండి నిజామాబాద్ రూరల్ పాలిటిక్స్ లో తాజా కోణం.